భారత్ ఇంగ్లాండ్ మూడో టెస్టు రసవత్తరంగా ఆరంభమైంది. తొలి సెషన్లో ఇంగ్లాండ్ బౌలర్లపై చేయి సాధించిన తర్వాత రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్, సర్ఫరాజ్ ఖాన్ మెరుపులు, జడేజా శతకంతో ఓవరాల్గా మొదటి రోజు భారత్ ఆధిపత్యం కనబర్చింది. ఈ మ్యాచ్లో భారత్కు శుభారంభం లభించలేదు. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రోహిత్ శర్మ, జడేజా జట్టును ఆదుకున్నారు. చాలా రోజుల తర్వాత హిట్ మ్యాన్ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో జడేజాతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. రోహిత్ సెంచరీ చేయడం దాదాపు ఏడాది తర్వాతే ఇదే తొలిసారి. అటు జడేజా కూడా నిలకడగా ఆడడంతో ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. రోహిత్ శర్మ 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 పరుగులు చేసి అవుట్ అవ్వగా, తర్వాత క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ దుమ్ము రేపాడు. T20 తరహాలో షాట్లు ఆడుతూ 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. సెంచరీ కూడా కొట్టేస్తాడనుకున్న దశలో జడేజా చేసిన తప్పిదానికి సర్ఫరాజ్ తన వికెట్ త్యాగం చేయాల్సి వచ్చింది. తర్వాత జడేజా తన హోమ్ గ్రౌండ్లో శతకం పూర్తి చేసుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. జడేజా 110కు, కుల్దీప్ యాదవ్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.